దీనికి నిరసనగా మరి ఈ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మేము చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. గతంలో గొర్రెలతోటి మరి ఆ గాంధీ భవన్ను ముట్టడించినా కానీ ఇప్పటి వరకు కూడా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి వెంటనే యాదవుల కుర్మలకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి, 3 ఎమ్మెల్సీలు ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్ర స్థాయి గొర్రెల మేకల సహకార సమాఖ్య చైర్మన్ లిమిటెడ్ చైర్మన్ను నియమించాలి. యాదవ కార్పొరేషన్కు 5,000 కోట్లు బడ్జెట్ తోటి మరి యాదవ కార్పొరేషన్ చైర్మన్ నియమించి కొమరవెల్లి దేవస్థాన చైర్మన్ కూడా యాదవులకు ఇవ్వాలి. ఖచ్చితంగా మరి ఈ డిమాండ్స్ కోసం మరి తెలంగాణ 33 జిల్లాల్లో తిరుక్కుంటూ యాదవులందరినీ ఒక్కదాటికై తీసుకొచ్చి మరి ఆ గాంధీ భవన్ను కూడా చివరికి ముట్టడించడానికి మేము వెనుక్కుపోము. ఖచ్చితంగా మేము 10 రోజులు టైం ఇస్తున్నాం ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి. ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఇవ్వాలి. దాంతోపాటు గొర్రెల మేకల సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ను డైరెక్టర్లను నియమించడంతో పాటు 5,000 కోట్ల బడ్జెట్తో మరి యాదవ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలి. కొమరవెల్లి చైర్మన్ను కూడా ఇవ్వాలనేది తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గొర్రెల స్కీమ్ 2వ విడత గొర్రెల పంపిణీ కూడా మరి ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ చాలామంది ఉన్నారు. మా జడంగి నరసన్న కూడా దాదాపు 45 సంవత్సరాల నుంచి కూడా మరి పార్టీకి సేవ చేస్తారు. ఇటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. మరి ఏం జరుగుతుంది? మరి యాదవులను అనగదొక్కడమే రాజకీయంగా మరి మీరు ఎజెండా పెట్టుకున్నారా? మీరు చెప్పాలి. మేము ఈ 10 రోజులు టైం ఇస్తున్నాం ప్రభుత్వానికి. 10 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని లేవదీసి చివరికి గాంధీ భవన్ను కూడా ముట్టడించడానికి మేము వెనకాడమని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై యాదవ్.